తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. ఈ రాష్ట్ర ప్రజల వెతలను తీర్చేందుకు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు తెలంగాణ జాగృతిని అన్నీ తానై నడిపించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని జాగృతం చేసేందుకు సరికొత్త రాజకీయ శక్తిగా రంగంలోకి దిగబోతున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేందుకు, వారి గళాన్ని గట్టిగా వినిపించేందుకు కొత్త జెండాని, సర్వోదయ తెలంగాణ ఎజెండాని సిద్ధం చేసుకొని వస్తున్నారు. మరి కవిత పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? కేసీఆర్ని, బీఆర్ఎస్ను కాదు అని ఆడబిడ్డకు తెలంగాణ అండగా నిలుస్తుందా? కీలక మలుపులో తెలంగాణ రాజకీయం. రాజకీయ శక్తిగా వస్తున్న కల్వకుంట్ల కవిత. తెలంగాణ గడ్డ మీద తొలి ఆడబిడ్డ పార్టీ. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసిన కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే తన పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ సొంతంగా పార్టీ పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలకబోతున్నారు. పాలిటిక్స్ అంటే పార్ట్ టైం జాబ్ కాదని తెలిపేందుకు అంతకు మించి సిన్సియర్ గా, సీరియస్ గా తెలంగాణలోనే కాదు తెలుగు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ఈ గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డగా ముందడుగు వేయబోతున్నారు. నెరవేరని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఆడపులిలా ఫైట్ చేసేందుకొస్తున్నారు కల్వకుంట్ల కవిత. తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ లో తిరుగుబాటు బావుట ఎగురవేసి సొంతంగా సర్వోదయ తెలంగాణ అనే స్లోగన్తో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి 2 రోజుల ముందే కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో ఆమె అడుగులు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యమ గళంగా ఎదిగిన కవిత స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నారనేది తెలంగాణ అంతటా ఉత్కంఠ రేపుతోంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మహిళా సాధికారత చుట్టూ సాగింది. ఆమె ఇప్పటికిప్పుడు వచ్చిన పారాషూట్ లీడరేమీ కాదు. 60 ఏళ్ల స్వరాష్ట్ర సాధన సాకారం కోసం సాగిన మహోజ్వల ఉద్యమంలో తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు కవిత. తెలంగాణ జాగృతి ద్వారా 20 ఏళ్లుగా ఆమె ప్రజల మధ్య ఉన్నారు. జాగృతిని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజల్లో చైతన్యం నింపారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తం చేసి ఈ నేల సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఘనత ఆమెకే దక్కింది. బతుకమ్మకు గ్లోబ్ వైడ్ గుర్తింపు రావటం వెనుక కవిత చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. దీనివల్ల ఆమెకు తెలంగాణ ఆడబిడ్డగానే కాదు, బతుకమ్మగాను గుర్తింపొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే కల్వకుంట్ల కవిత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై, రైతుల ఇబ్బందులపై తన గళం వినిపించారు. నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డు సాధన కోసం శాయశక్తులా పోరాడారు. తరువాత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చల్లో నిలిచారు కవిత. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్ కోసం ధర్నా చేసి జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించారు. అప్పుడే కవిత స్టామినా ఏంటో ఢిల్లీతో పాటు దేశంలోని గల్లీ గల్లీకి తెలిసింది. దేశవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యం పెరగాలని గట్టిగా వాదించే స్ట్రాంగ్ విమెన్ లీడర్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఇంపాక్ట్ఫుల్ లీడర్గా, విమెన్ వాయిస్ గా ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. కేవలం ఓ వర్గానికో, ఓ కుటుంబానికో పరిమితం కాకుండా తెలంగాణలోని యువత, మహిళలు, అణగారిన వర్గాల గళంగా తన పార్టీని తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో ఉన్నారు కవిత. సామాజిక తెలంగాణ ఎజెండాతోనే రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు చెప్తున్నారు. పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలి ఈ రాష్ట్రంలో అనుకునే వ్యక్తులకు
బీఆర్ఎస్ మిమ్మల్ని బయటికి పంపింది, కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయట్లేదు, బీజేపీ ఏం చేయట్లేదు, నాకున్న ఎనర్జీకి నాకున్న ఆల్టర్నేట్ ఏంటి, నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక మహిళ ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పిరేషన్ పెట్టుకుంటే తప్పేంటి? నాకున్నటువంటి వరల్డ్ ఎక్స్పోజర్కి, నాకున్నటువంటి లిమిటెడ్ అనుభవానికి, అన్నిటికన్నా ఎక్కువ నాకున్నటువంటి చాలా బలమైన ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని, ఇవన్నీ కూడి ఒక వేదిక వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆ విశ్వాసంతో ముందడుగేస్తాం. ఈ 3 పార్టీలు ఎక్కడైతే ఫెయిల్ అయినాయో ఆ స్పేస్లో మేము పనిచేస్తాం. ఒక మానవీయ కోణంలో పనిచేస్తాం. పర్టికులర్లీ ఏదైతే పేద ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు, ఫలితాలు ఉంటాయో అవి తేవడంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉండి పనిచేస్తాం. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి. కానీ ఇప్పుడు ఆయన సొంత కూతురు కవితే కేసీఆర్ నాయకత్వం నీడ నుంచి బయటకొచ్చి తండ్రి బాటను వీడి తనకు తానుగా ఓ నూతన రాజకీయ మార్గాన్ని సిద్ధం చేసుకుని వెళ్లటం సాహసమే అంటున్నారు. గతంలో కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుని మళ్లీ కవిత స్వీకరిస్తారనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి. పురుషాధిక్య రాజకీయాల్లో కవిత తిరుగులేని మహిళా నాయకురాలిగా ఎదిగేందుకు తెలంగాణ ఆడబిడ్డగా తనకు ప్రజల అండ కావాలని తపన పడుతున్నారు కల్వకుంట్ల కవిత. రాజకీయ పార్టీ పెట్టడం సులభమే, కానీ దాన్ని నడిపేందుకు దమ్ము కావాలి. కొత్త పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అయితే ఈ విషయంలో మరో డౌటే అక్కర్లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమాల పురుటి గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డకు, ఉద్యమంలో ఉజ్వల జ్వాలగా వెలిగిన మహిళకు ఓ రాజకీయ పార్టీని నడపడం అంత కష్టమేమీ కాదు అంటున్నారు. ఆమె నరాన ఉన్న తెలంగాణ పౌరుషమే ఆవిడ పెట్టబోయే పార్టీలోనూ కనిపించబోతోంది అంటున్నారు. ఆ లెక్కన కల్వకుంట్ల కవిత తమిళనాడు జయలలిత, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీలా దూసుకుపోతోందా? రాజకీయంలో దృఢంగా నిలబడుతుందా? తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత, ఆమె రాజకీయ పార్టీ చుట్టూ జరుగుతున్న చర్చలు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. ప్రాంతీయ ఉద్యమం నుంచి వచ్చిన నాయకురాలిగా ఆమెకు రాజకీయాలేం కొత్త కాదు. కానీ సొంతంగా ఓ పార్టీని నడిపించటం అనేది ఖచ్చితంగా ఓ భారీ సాహసమే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై వచ్చిన ఆరోపణలతో కవిత పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా వినిపించింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన నోటీసులు, విచారణ డ్రామా తరువాత ఆమె అరెస్ట్ సంచలనంగా మారింది. ఆ తరువాత సుమారు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. చివరికి సుప్రీంకోర్టులో చేసిన న్యాయ పోరాటంతో ఆమెకు ఊరట దక్కింది. సుప్రీం బెయిల్ మంజూరు చేయటంతో కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ కవిత అరెస్ట్ అయిన రోజే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆమెకు ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది. ఇది ఆమెకు అతి పెద్ద పొలిటికల్ విక్టరీ. ఇన్నాళ్లు ఆమెపై ఉన్న లిక్కర్ స్కామ్ ముద్ర చెరిగిపోవటంతో ఆమె నైతికంగా పైచేయి సాధించారు. తాను నిర్దోషినని, రాజకీయ కక్షతోనే తనను ఇరికించారని చెప్పిన మాటలకు బలం చేకూరింది. అదే బలంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరికింది. క్లీన్ చిట్ తర్వాత తన ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఇది ఆమె పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించి ఆవిడ్ని బాధితురాలిగా చూపేలా చేసింది. ఏదేమైనా లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావటం ఆమె పర్సనల్ ఇమేజ్ పెంచింది.
అయితే పొలిటికల్ పార్టీగా సక్సెస్ అవ్వాలంటే సానుభూతి ఒక్కటే సరిపోదు, బలమైన రాజకీయ నిర్మాణం, స్పష్టమైన ఎజెండా ఉండాలనే వాదనలున్నాయి. అందుకు తగ్గట్లుగానే జైలు నుంచి రిలీజ్ అయ్యాక కవిత అడుగులు పడ్డాయి. బీసీ రిజర్వేషన్లు సాధించే వారియర్ గా ఆమెకు గుర్తింపు దక్కింది. ఇది సొంతంగా ఆమె సాధించుకున్నదే. ఇది కేసీఆర్ నుంచి అప్పు తెచ్చుకున్నదో, బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చిందో కాదు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు కల్వకుంట్ల కవిత. అంతకు ముందు రైల్ రోకోకు కూడా పిలుపునిచ్చారు. బీసీ సంఘాలతో 20కి పైగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు సగర్వంగా ఫీల్ అయ్యే విధంగా పార్టీ ఉండబోతా ఉంది, ఐడియాలజీ ఉండబోతా ఉంది. అదంతా కూడా ఎల్లుండి ప్రాక్టీస్. టెక్నికల్ సాంకేతిక అంశాలు జరుగుతున్నాయి, ఒక పక్క అవి జరుగుతాయి. వాటికి తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ ఎజెండాతోని ముందుకు రావడానికి 2 డిఫరెంట్ అంశాలు. టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టేకెన్ కేర్. మాకు చాలా పెద్ద లాయర్ల వింగ్ ఉంది. మాకు నిన్న కూడా 100 కొద్ది లాయర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. సో మా లాయర్లంతా గట్టోళ్ళు. మేము అనుకున్న పేరు, మేము అనుకున్న గుర్తు, మేము అనుకున్నట్టు అన్ని ప్రాపర్గా ధీటుగా తెచ్చుకుంటాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై ఏర్పడిన తెలంగాణలో 12 ఏళ్ల తరువాత కూడా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఎదురు చూడటమేంటని గళమెత్తారు కవిత. అందరికీ సంక్షేమం అందాలని సర్వోదయ తెలంగాణ అనే నినాదాన్ని ఎంచుకున్నారు. ఇది కేసీఆర్, బీఆర్ఎస్ కూడా ఆలోచించని, పట్టించుకోని ఐడియాలజీ. ఇలాంటివన్నీ కవితను సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా నిలిపాయి. ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపైన కవిత తన వాయిస్ వినిపించారు. 50% సీట్ల పెంపుతో పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని వివరంగా చెప్పారు. అంతేకాదు డీలిమిటేషన్, ఓబీసీ కోటా కూడా నిర్ణయించి చేయాలన్నారు. వీటన్నింటినీ మించి తెలంగాణ ప్రజల కోసం, సంక్షేమం కోసం తండ్రి కేసీఆర్ నే ఎదిరించిన బిడ్డగా కవితకు కొత్త ఇమేజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడొక కీలక మలుపులో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణకు గురవటం, లిక్కర్ కేసులోనూ క్లీన్ చిట్ రావటంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఏదో ఒక పార్టీలో చేరటం కన్నా సొంతంగా ఓ పార్టీ పెట్టడం అనేది సాహసోపేతమైన అడుగు. అందుకే కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ కు దారితీసింది. జాగృతి మదర్ బోర్డే తెలంగాణ. తెలంగాణ వాదం అనేది లేకుండా రాజకీయమే లేదు, ప్రజలకేం అయ్యేది లేదు. మనం 60 ఏళ్ళు కొట్లాడిందే తెలంగాణ అస్తిత్వం కోసం. ఆ అస్తిత్వాన్ని, ఆ పేరుని మర్చిపోయింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైంది. ఖచ్చితంగా రేపటి నాడు తెలంగాణ మదర్ బోర్డుగానే ఏ పనైనా చేస్తాం. నేను ముందు నుండి చెప్తూ వస్తున్నా, మేము ప్యూర్ రీజనల్ పార్టీగా ఉంటాం. తెలంగాణలో ప్రతి పల్లె వెలిగిన తర్వాత మేము పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రం, మన ప్రజలు, మన తెలంగాణ, మన అస్తిత్వం. తెలంగాణ జాగృతి బతుకమ్మతో ఇప్పటికే కల్వకుంట్ల కవితకు గ్రామీణ స్థాయిలోనూ, మహిళల్లోనూ కావాల్సినంత గుర్తింపుంది. బీఆర్ఎస్ వైఫల్యాలకు తన బాధ్యత లేదని, తానే స్వతంత్ర శక్తిగా ఎదగాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జాగృతితో సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన అనుభవం ఆమెకుంది. కల్వకుంట్ల కవిత చేసిన పోరాటాలే ఆమె తెగువకు గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఆమెకు ఉన్న ధైర్యమే ఇక్కడి దాకా తెచ్చాయన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే కవితను చూస్తుంటే మరో జయలలిత, మమతా బెనర్జీ గుర్తుకొస్తున్నారు చాలా మందికి. జయకు గ్లామర్, పట్టుదల ఉంటే మమతా బెనర్జీకి వీధి పోరాటాల అనుభవం ఉంది. కవితకు పొలిటికల్ ఇమేజ్ తో పాటు డాటర్ ఆఫ్ ఫైటర్ అనే పేరుంది. తెలంగాణ సెంటిమెంట్, వ్యవస్థాగత నైపుణ్యం బలంగా ఉన్నాయి. ఒక పార్టీని నిర్మించడానికి, మహిళా నేతగా మరో స్థాయికి చేరటానికి ఇవన్నీ పునాదులుగా నిలుస్తాయి. మహిళా నాయకురాలిగా రాణించాలంటే కేవలం వారసత్వం సరిపోదు. తనకంటూ ఓ మాస్ ఇమేజ్ ఉండాలి. అలాంటి ఇమేజ్ కవితకు టన్నుల్లో ఉంది. తెలంగాణ ఆడబిడ్డగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఐడెంటిటీ ఆమెకుంది. ఆ కనెక్టివిటీనే జనాలకు ఆమెను దగ్గర చేసింది. ఇప్పుడు తను పెట్టబోయే రాజకీయ పార్టీకి అదే జనం మద్దతు కూడగట్టబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని ఎన్నో కుటుంబాలు కవితను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తాయి. ఈ సెంటిమెంటు గనుక గట్టిగా వర్కౌట్ అయితే కవితకు, ఆమె పార్టీకి ఊహించనంత ప్రజాదరణ దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ గడ్డ మీద ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి.
తెలంగాణ తర్వాత కూడా ఓ పార్టీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ చరిత్ర సృష్టించబోయేదిగా కనిపిస్తోంది చాలామందికి. డాటర్ ఆఫ్ ఫైటర్ అనే ఇమేజ్కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్లో ఆమె ఫైటర్లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమైపోయారు. కవిత సంకల్పం గట్టిదే అయినా తెలంగాణలో మరో పార్టీ మనుగడకి అవకాశం ఉందా? కేసీఆర్ లాగే ఆయన బిడ్డని తెలంగాణ ఆదరిస్తుందా? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ముందున్న రాజకీయ సవాళ్ళేంటి? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రస్థానం ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోన్న ప్రశ్న. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆపై 10 ఏళ్ల పాలన దాకా గులాబీ జెండా నీడన ఎదిగిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అదే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆమె అడుగులు పూలబాటలో సాగుతాయా? సవాళ్ల సుడిగుండాలను దాటాల్సి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి మారుపేరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడెన్నో ప్రాంతీయ పార్టీలు భావోద్వేగాల మధ్య పుట్టాయి. చివరికి మనుగడ సాగించలేక కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకొన్ని జాతీయ పార్టీలో విలీనమయ్యాయి. ఈ క్రమంలో కవిత పెట్టబోయే పార్టీ ఈ విధిని, గత చరిత్రను ఎలా అధిగమిస్తుందనేది అందరిలోనూ తలెత్తుతోన్న ప్రశ్న. కల్వకుంట్ల కవితకు కేవలం కేసీఆర్ కూతురిగానే కాకుండా తనకంటూ సెపరేట్ ఫైటర్ ఇమేజ్ ఉంది. బతుకమ్మను ప్రపంచ వేదికపై నిలబెట్టి సాంస్కృతిక సారథిగా మహిళల మనసును గెలిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి వివాదాలు చుట్టుముట్టిన, జైలుకెళ్లాల్సి వచ్చినా వెనక్కు తగ్గకుండా పోరాట పటిమను ప్రదర్శించారు. ఇది ఆమెకు క్యాడర్లో ఓ ఫైటర్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. తండ్రి కేసీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా ఎలాంటి సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడటం, జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కవితకు ఉన్న అదనపు బలాలు. అయితే కొత్త పార్టీ పెట్టాలి, గమ్యాన్ని ముద్దాడాలి, ఓ కొత్త చరిత్ర సృష్టించాలనే సంకల్పం ఎంత గట్టిదైనా గ్రౌండ్ లెవెల్లో సౌండ్ మరోలా ఉంటుంది. ఈ క్రమంలో కవిత ఎదుర్కోబోయే సవాళ్లు కూడా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే సర్వస్వం. కవిత కొత్త పార్టీని ప్రకటించాక అది బీఆర్ఎస్ ఓటు బ్యాంకుని చీలుస్తుందా, మరో పార్టీ ఉనికిని దెబ్బ కొడుతుందా అనేదే బిగ్ సస్పెన్స్. మరోవైపు క్యాడర్ కూడా ఎవరి వైపు ఉండాలనేది తేల్చుకోవాల్సిన తరుణమిది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అటు బీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా ఒక్కసారైనా తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ఓ ప్రాంతీయ శక్తిగా కవిత తన ఉనికిని, బలాన్ని చాటుతారా లేదా అన్నదే ఇప్పుడు చర్చకొస్తోంది. ఇలాంటి డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో ఎన్నున్నా కవిత మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డగా, ఈ ప్రాంతపు మహిళా నేతగా తాను పెట్టబోయే పార్టీకి జనం నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళా ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. కవిత మహిళా సమస్యలు, తెలంగాణ సంస్కృతిని ప్రధాన ఎజెండాగా తీసుకునే అవకాశం ఉంది. అయితే అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలను ఆకట్టుకుంటున్న ప్రధాన పార్టీలను కవిత ఎలా ఢీకుంటారనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఆ టాగే ఆయన్ని కాపాడుతుంది. కవితకు ఆ స్థాయి గుర్తింపు రావాలంటే తెలంగాణ భవిష్యత్ కోసం ఆమె దగ్గరున్న విజన్ ఏంటనేది ముఖ్యం. ఇప్పటికీ ప్రజల్లో తనపై ఉన్న ఆరోపణలను పటాపంచలు చేసి క్లీన్ చిట్ ద్వారా మళ్లీ జనం నమ్మకాన్ని గెలుచుకున్నారు. మళ్లీ పక్కా తెలంగాణ సెంటిమెంట్ ని రగిలిస్తారా, మరేదైనా మంత్రం వేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. కవిత సంకల్పం వెనుక బలమైన వ్యూహం ఉండే ఉంటుంది. క్షేత్రస్థాయి ప్రజల్లోకి వెళ్లి ఖచ్చితంగా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సమాజం కూడా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తుంది. కవిత ఎజెండా గనుక ప్రజల్లోకి బలంగా వెళితే ఆమె ఓ కొత్త పొలిటికల్ ఆల్టర్నేట్ గా ఎదిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆమెకు పట్టుండడం కొంతవరకు కలిసొస్తుందనే చర్చుంది. కవిత వేస్తోన్న ఈ కొత్త అడుగు తెలంగాణ రాజకీయాల్లో థర్డ్ ఫోర్స్ గా మారుతుందా? బీఆర్ఎస్ ఓటు
బ్యాంకుని చీల్చటానికి పరిమితమవుతుందా అన్నది పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించే ఎజెండాను బట్టి డిసైడ్ అవుతుంది. కల్వకుంట్ల కవిత వేస్తోన్న అడుగులు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పుకు దారి తీస్తాయా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సర్వోదయ తెలంగాణ నినాదంతో ఆమె వస్తున్నా తెలంగాణ ప్రజలు ఆమెను కేసీఆర్ కూతురిగానే చూస్తారా, స్వతంత్ర నాయకురాలిగా ఆదరిస్తారా అన్నది అతి త్వరలోనే తేలిపోతుంది.